హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. ఇటీవల జరిగిన సంఘటన జాహ్నవి గారి విషయంలో చాలా బాధాకరమైన విషయం. అది ఇండియాకి సంబంధించి పలు అంశాలు అయితే బయటకు రావడం జరుగుతుంది. అసలు దీని మీద పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ మమతా గారు ఉన్నారు. ఆవిడని అడుగుదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం గత 2 రోజులుగా ఇదే సమస్య మనం చూస్తూ ఉన్నాం. అంటే జాహ్నవి గారి యాక్సిడెంట్ విషయం కానీ, తర్వాత వచ్చిన ఆడియో లీకుల విషయం గురించి కానీ, అంటే మీరేమంటారంటే మెయిన్లీ మీకు ఎలా అనిపిస్తుంది దాని గురించి చూస్తుంటే? ఫస్ట్ ఈ యాక్సిడెంట్ జరిగి యాక్చువల్లీ 8 months అయిపోయింది. ఇట్ వాజ్ ఇన్ జనవరి. యుఎస్లో జరిగింది. అప్పుడు న్యూస్ వచ్చింది. తర్వాత అయ్యో ఇలా మన స్టూడెంట్ ఒకరు చనిపోయారు అన్న బాధాకరమైన విషయం మనం విన్నాము. తర్వాత 8 months తర్వాత ఏం జరిగిందని అంటే ఒక ఆడియో అనేది బాగా వైరల్ అయిపోయింది. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అక్కడ యుఎస్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సియాటల్లో. సో అతని బాడీ క్యామ్లో ఒక ఆడియో అనేది రికార్డ్ అయింది. అది మన జాహ్నవికి రిలేటెడ్, యాక్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్కి రిలేటెడ్ ఆడియో. అది వైరల్ కావడానికి అసలు చాలా దారుణమైన మాటలు అందులో రికార్డ్ అయినాయి అన్నమాట. ఈ యాక్సిడెంట్కి సంబంధించి వాళ్ళు హేళనగా మాట్లాడారు. కానీ 8 monthsలో ఇప్పుడు ఈ పేరెంట్స్కి కానీ వీళ్ళెవరికి తెలియదు అంటారండి. యాక్సిడెంట్కి గురైన తర్వాత ఇన్సిడెంట్ పోలీసులు ఇందులోనే జరిగింది అనే దాని మీద. యాక్సిడెంట్ అంటే జనరల్గా మనం ఇట్స్ అన్ యాక్సిడెంట్ అంటే తెలియకుండా ఏదో జరిగింది, పొరపాటున జరిగింది. ఒక వెహికల్ వచ్చి ఇంత స్పీడ్లో వచ్చేసి అమ్మాయిని గుద్దేసింది, అయ్యో గుద్దిన వెంటనే ప్రాణం కోల్పోయింది, ఇంతవరకే తెలుసు. ఇన్వెస్టిగేషన్ తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మళ్ళీ కొంచెం తనకి యాక్సిడెంట్ జరిగినందుకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. ఇదంతా మనకు నార్మల్ ప్రొసీజర్, యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది అనేసి ఆ దాంట్లోనే ఉంటారు. పేరెంట్స్ కూడా నాకు తెలిసి అంతే ఉంటారు. అది కూడా నార్మల్ యాక్సిడెంట్ లాగానే క్లోజ్ అయి ఉంటుంది. కానీ 8 months తర్వాత ఈ ఆడియో లీక్ అనేది జరిగిన తర్వాత అసలు ఒక ఇండియన్ గురించి యుఎస్ వాళ్ళందరూ ఇలా ఆలోచిస్తారా అన్న ఆలోచన అయితే అందరికీ కలుగుతుంది. ఆ ఆడియోలో ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జాహ్నవి యాక్సిడెంట్ గురించి ఎవరితోనూ వివరిస్తున్నారు. వివరించే క్రమంలో ఏం చెప్పాడంటే ఒక అమ్మాయిని ఇలా యాక్సిడెంట్ చేశారు, ఆ యాక్సిడెంట్ చేసిన ఇతను చెప్పడం 50 స్పీడ్లో వస్తున్నాడు అని చెప్పేసి. యాక్చువల్గా అయితే యాజ్ పర్ రికార్డ్ మనకు తెలిసిందంటే 74 km/h స్పీడ్లో వస్తున్నారు. ఆ ప్యాట్రోలింగ్ వ్యాన్, అది కూడా ప్యాట్రోలింగ్ వ్యాన్. అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్ట్రీట్లో అసలు రావాల్సిన స్పీడ్ లెస్ దెన్ 30 km/h స్పీడ్లో రావాలి వెహికల్స్ అనేవి. కానీ ఎందుకు 74 km/h? అది వీళ్ళు వచ్చిన స్పీడ్ 74 km/h. ఈ అమ్మాయి ఆ టైంలోనే రోడ్ క్రాస్ చేస్తుంటే ఆ స్పీడ్తో మీరు ఇమాజిన్ చేయండి, ఆ స్పీడ్తో ఏ వెహికల్ అయినా ఏ మనిషినైనా గుద్దినప్పుడు డెఫినెట్గా మరణిస్తారు. అంత స్పీడ్తో వచ్చు. 20 స్పీడ్ అంటే దట్ ఈస్ ఫైన్, ఇలా గుద్ది ఆగిపోతుంది. 70 స్పీడ్తో వచ్చి మనం బ్రేక్ వేసేలోపే ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్ టైం. ఆ స్పీడ్కి మనం బ్రేక్ వేసినప్పుడే మనిషి ప్రాణాలు అనేది కోల్పోతాడు. సేమ్ అదే మనకి ఇన్వెస్టిగేషన్లో తేలింది. 74 km/hతో వచ్చాడు, అందుకనే జాహ్నవి మరణించింది అని చెప్పేసి. ఈ ఆఫీసర్ ఆ జరిగిన సంఘటన వివరిస్తూ హేళనగా మాట్లాడాడు అనమాట. షీఈ్ అక్కడ ఒక సాధారణ వ్యక్తి అని చెప్పేసి మాట్లాడాడు. ఒక సాధారణ వ్యక్తి తను, షీఈ్ అ రెగ్యులర్ పర్సన్. తను యాక్సిడెంట్ అయిందని నవ్వుకుంటూ మాట్లాడడం, చనిపోయింది, మన డ్రైవర్ వెళ్ళి ఆమెను గుద్దేశాడు, ఆమె అక్కడికక్కడే చచ్చిపోయింది, షీఈ్ అ రెగ్యులర్ పర్సన్ అంటే ఒక సాధారణ వ్యక్తి. మనం ఒక $1100 చెక్ రాసేసేయండి సరిపోతుంది. ఈ వ్యాఖ్యలన్నీ అసలు హేళనగా మాట్లాడడం ఎంత బాధ కలిగిస్తుందో. అసలు రెగ్యులర్ పర్సన్ అని అంటే ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్ పర్సన్ అంటే ఏంటి? మన ఇండియన్స్నే డివైడ్ చేశారా వాళ్ళు? రెగ్యులర్ పర్సన్తో పాటు ఇంకేమైనా డివిజన్స్ ఉన్నాయా? లేకపోతే యుఎస్ వాళ్ళు గొప్పవాళ్ళు, మన వాళ్ళు సాధారణ అర్థం ఏంటనేది మనకి ఇక్కడ అదొక బిగ్ క్వశ్చన్. రెగ్యులర్ పర్సన్ అంటే ఏంటి? ఇండియన్స్ని వాళ్ళు రకరకాలుగా డివైడ్ చేశారా? లేకపోతే యుఎస్ పర్సన్స్ వేరు, యుఎస్ సిటిజన్స్ వేరు, ఇండియన్స్ పర్సన్స్ వేరా? ఇంకొకటి రెగ్యులర్ పర్సన్ అని అన్నారు, షీ హ్యాస్ అ లిమిటెడ్ వాల్యూ అంటే తనకు ఒక వాల్యూ అంటే ఏ పరంగా వాల్యూ మీరు కడుతున్నారు? షీ హ్యాస్ అ లిమిటెడ్ వాల్యూ, షీ ఈజ్ జస్ట్ 26 years old అని చెప్పారు. ఏజ్ పరంగా విడదీస్తున్నారా? లిమిటెడ్ వాల్యూ అని అంటే దేనికి లిమిట్ చేస్తున్నారు మీరు వాల్యూ? ఒక ప్రాణానికి వాల్యూని కడతారా మీరు?
$11,000 అని అన్నాడు. రైట్ చెక్ ఫర్ $11,000 అని అన్నారు. మనం ఇక్కడ ఆలోచించుకుంటే యుఎస్లో ₹1,00,00,000 సంపాదిస్తే ఇండియాలో 20 లక్షలు సంపాదిస్తే ఒకటే అని అంటారు. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, మనం అక్కడ జీవించాలంటే అక్కడ స్పెండ్ చేయాలి, అదంతా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. సో మనకు ఉన్న క్యాలిక్యులేషన్స్ ఏంటంటే అక్కడ ₹1,00,00,000 సంపాదించిన మనకి ఇండియాలో 20 లక్షలు సంపాదించిన ఒకటే అని. అంటే ఇండియాకి యుఎస్కి మనకు 5 తేడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆయన $11,000 చెక్ రాయమన్నాడు అని అంటే $11,000 అంటే ఎంతండి? క్యాలిక్యులేట్ చేయండి. నాట్ ఈవెన్ 10 lakhs, క్లోజ్ టు 10 lakhs, నాట్ ఈవెన్ 10 lakhs. 10 lakhs అక్కడ చెక్ రాయమన్నారు అంటే 5 తీసేయండి, అంటే 2 లక్షల ప్రాణం ఖరీదు. ఒక ఇండియన్ ప్రాణం ఖరీదు 2 లక్షల. ఇలాంటి ప్రశ్నలన్నీ అసలు ప్రజల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటున్నారు కానీ అంటే అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ కానీ ఇప్పుడు తానా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అంటే ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ లేదంటారు అక్కడ దానికి సంబంధించి? సపోర్ట్ మన 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 వాళ్ళు చాలామంది ఉన్నారు, స్టిల్ మన వాళ్ళు వెళ్తున్నారు చదువుల కోసమని, మళ్ళీ అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, అక్కడ కంపెనీస్కి వర్క్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ కూడా అక్కడ స్థిరపడి చాలా సంవత్సరాల నుంచి 40-50 years నుంచి అక్కడే లివ్ చేస్తున్నారు, ఉన్నారు, మనకు సపోర్టర్స్ అంటూ ఉన్నారు. అండ్ ఈ విషయంలో ఇండియన్ కౌన్సిలేట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ని కలిసి ఈ ఇన్సిడెంట్ పైన ఇంత దారుణంగా మాట్లాడారు. దట్ టు బీయింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఒక కేసు గురించి ఒక ఆఫీసర్ తన టీంతో మాట్లాడట్లేదు, ఎవరో అవతల వ్యక్తితో ఒక కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒక ఇన్సిడెంట్ గురించి, ఒక ప్రాణం కోల్పోయిన మనిషి గురించి కార్ డ్రైవ్ చేసుకుంటూ హీ హాస్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ద కన్క్లూజన్, ఒక కన్క్లూజన్ ఇచ్చాడు. కానీ అంటే మనం అందరం ఇక్కడ మాట్లాడుకుంటాం అమెరికన్ పోలీసులు కానీ అమెరికన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చాలా సివియర్గా ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటాం. అంటే మరి ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే అది తప్పని తేలుతున్నట్టే అనిపిస్తుంది కదా? తప్పే, డెఫినెట్గా. మనం చూసాము ఇప్పుడు రీసెంట్గా మనం విన్న న్యూస్, మన స్టూడెంట్స్ని చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత 1000 కొద్ది మందిని వెనక్కి పంపించేశారు అనేసి. ఇంత ఫాస్ట్గా ఉంది టెక్నాలజీ. అండ్ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం అసలు ఇండియాని ఫాస్ట్ ఫార్వర్డ్ 50 సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే యుఎస్ అని చెప్పేసి. మరి ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ అయ్యి 8 months అవుతుంది. 8 months అయిన తర్వాత అతని బాడీ క్యామ్లో రికార్డ్ అయిన ఆడియో బయటకు వచ్చిందంటే మరి ఎంత ఫాస్ట్గా ఉంది అక్కడ టెక్నాలజీ. అక్కడంటే ఎందుకు గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇప్పుడు అటు ఇటు కూడా గవర్నమెంట్స్కి సంబంధాలు ఉన్నాయి కదా, సత్సంబంధాలు ఉన్నాయి, మరి ఎందుకు గవర్నమెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మన గవర్నమెంట్ రియాక్ట్ అయింది, అక్కడ గవర్నమెంట్తో కన్వే చేసింది. అండ్ మన యుఎస్ ఇండియా కలిసి ఉన్న ఒక సంస్థ కూడా అక్కడ గవర్నమెంట్తో మాట్లాడింది. ఇట్లా మాట్లాడడం, ఇట్లా ఒక వ్యక్తి దట్ టు బీయింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒక టీం అంటూ ఉండాలి, వాళ్ళకు ఒక క్యాబిన్లో మాట్లాడుకోవాలి. ఒక ప్రాణం కోల్పోయిన వ్యక్తి గురించి ఎంత బాధాకరంగా మాట్లాడాలి. అలా కాకుండా కార్లో మాట్లాడడం తప్పు, ఒక టీంలో మాట్లాడలేదు, దట్టు హేళన చేసుకుంటూ మాట్లాడడం తప్పు, ప్రాణంకి వెలకట్టడం తప్పు. రెగ్యులర్ పర్సన్ అనడంలో ఇంకా చాలా డివిజన్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని తప్పుడు మాటలు మాట్లాడి అండ్ ఫైనల్గా మీరు అన్నట్టుగా 8 months టైం ఎందుకు పట్టింది? 8 months టైం ఇంత ఫాస్ట్ టెక్నాలజీ అని అంటారు యుఎస్ఏ, ఇంత టైం ఎందుకు పట్టింది? ఇవన్నీ ప్రశ్నలు ఏదైతే మీరు అన్నారో మనకు సంబంధించిన ఇండియన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇండియన్ కౌన్సిలేట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో కూడా అక్కడ గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫస్ట్ అయితే ఆ ఆఫీసర్ పైన ఎవరైతే మాట్లాడారో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎందుకంటే ఏం జరిగింది, ఎందుకంటే అతను ఇంకొక వ్యక్తితో మాట్లాడాడు అక్కడ. అందరు ఇట్లానే ఉన్నారు ఆ టీంలో, ఏం జరిగింది, ఎవరు మాట్లాడారు అనేది కూడా తెలుసుకోవాలి కదా, డెఫినెట్గా తెలుసుకోవాలి. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటేనే మన వాళ్ళకి భద్రత అంటూ అక్కడ ఉంటుంది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇండియన్స్ని అక్కడ వేరు చేసి చూస్తున్నారు అనేది దీని ద్వారా క్లియర్గా కనపడుతుంది కదా. అంటే గతంలో ఒకసారి అనుకున్నాం మనం ఇండియన్స్ని సెపరేట్ చేసి చూస్తారు అక్కడ, చాలా కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఇంకా అది క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది అనుకోవచ్చు కదా. క్లియర్ కట్గా తెలుస్తుంది అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు ఇతనికి కఠిన చర్యలు అసలు చాలా సివియర్ పనిష్మెంట్ ఇస్తే కానీ దెన్ ఆల్ ఇండియన్స్ విల్ బి ఓకే, మనకు నమ్మకం అంటూ ఏర్పడుతుంది. అండ్ ఇక మీద కూడా ఇక్కడున్న ప్రజలు వాళ్ళ పిల్లల్ని పంపాలన్నా, అక్కడికి వెళ్ళి స్థిరపడాలన్నా, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఒక నమ్మకం అంటూ ఏర్పడుతుంది. దాని గురించి అసలు ఈ ఆఫీసర్ మీద ఎంత సివియర్ పనిష్మెంట్
తీసుకోవాలి అంటే చాలా సివియర్ పనిష్మెంట్ తీసుకోవాలి. అది కూడా ఈ న్యూస్ ఎంత వైరల్ అయిందో అంత వైరల్ అవ్వాలి. అప్పుడే ప్రజలందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. చూశారు కదా, జాహ్నవి విషయంలో చాలా అంశాలు, చాలా క్వశ్చన్స్ అయితే అందరికీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎలా స్పందిస్తారు ఇరు దేశాలు కానీ, మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, జాహ్నవి ఏదైతే ఒక ప్రాణం వాల్యూ అనేది అక్కడ మ్యాటర్స్ అనేది చూస్తుండొచ్చు. ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారు అనేది కూడా చూడాలి. సో అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.